నని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అదే మనం అరెస్ట్ స్టోరీ చెప్పాలి కదా. అరెస్ట్ స్టోరీ దానికి చూస్తా. నువ్వు బాగా చెప్పావు, నేను బాగా చెప్పావు అని చెప్పేసి చూస్తాను. నువ్వు బాగా చెప్పావు, నేను చెప్పానా? సరే వాళ్ళు నేనే బాగా ఒకసారి వాళ్ళు అడుగుదాము. ఓకే, యూట్యూబ్ ఫ్యామిలీ అడుగుతాను. సరే ఆన్ చేసి ఒకసారి వాయిస్ వినండి. అందరు చూడు కామెంట్లో నేను బాగా చెప్పా అంటారు. అందువా సరే కానీ చూద్దాం. మీరు న్యాయంగా చెప్పండి. వాళ్ళు ఎప్పుడు న్యాయంగానే చెప్తారు. కావాలంటే సరే వినిపించు. నీదో పైది నీది, కింద నాది. ఫస్ట్ నీది వినిపిద్దా? ఫస్ట్ నీది వినిపిద్దా? సరే నాది వినిపించు. నువ్వు వినిపించు. నువ్వే చూపించు. మళ్ళీ నీ మధ్యలో చీటింగ్ చేసాను. ఫస్ట్ నుంచి పట్నం నుంచి మారుమూలపల్లికి వస్తాడు ఇంజనీరింగ్ అర్జున్. అతను ఒకరోజు రాత్రి వేళ పనిచేస్తుంటే అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎర్రని చీరలో పొడిగాటి జడతో దీపం చూపిస్తూ అతనికి కనిపిస్తుంది. ఆమె ఎప్పుడు రాత్రి వేళ అతనికి కనిపిస్తుంది. ఒకరోజు అర్జున్ ఆమెని ఇలా అడుగుతాడు, నువ్వు ఎప్పుడు ఎందుకని రాత్రి వేళ కనిపిస్తావు? దానికి కావేరి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అని చెబుతుంది. కానీ ఆ మాటలో ఏదో వింత రహస్యం దాగుందని అర్జున్ గ్రహిస్తాడు. ఒకరోజు కావేరి వెంబడిస్తాడు అర్జున్. ఒకరోజు కావేరిని వెంబడిస్తూ తన ఇంటికి వెళ్తాడు. లోపల ఎవరు ఉండరు, కానీ గోడ పైన ఎర్రటి చేతి ముద్రలను చూస్తాడు అర్జున్. ఎవరో గట్టిగా వెంటనే అర్జున్ ఆ ఇంటి నుంచి బయటికి వస్తూ దారిలో ఒక వృద్ధుడు కనిపిస్తే అతను ఇలా అడుగుతాడు ఈ అమ్మాయి గురించి. దానికి ఆ ముసలివాడు అప్పటి నుంచి ఆమె ఆత్మ ప్రతి రాత్రి ఊరి నుంచి కుక్కడు తిరుగుతుంది. ప్రేమతో దగ్గరయ్యే వాళ్ళను విడిచిపెట్టదు ఆ ఆత్మ. మరుసటి రోజు మళ్ళీ అర్జున్కి కావేరి ఎదురుపడుతుంది. కావేరితో అర్జున్ ఇలా అంటాడు, అయినా సరే నీ బాధని అర్థం చేసుకుంటాను. ఏం చేశాడు అర్థం చేసుకుని? ప్రేమించాడమ్మా. నా హృదయం నీకే. అవునా? కావేరి కన్నీళ్ళు కారుస్తుంది. అన్నిసార్లు కన్నీళ్ళు లేదు. అక్కడ నువ్వేం చేస్తావు? నవ్విస్తున్నావు. ఎదురు తీసుకువెళ్ళాల్సింది. రెండు మార్గాలే ఉన్నాయి. జీవిస్తూ మాటలకి భయపడకుండా మన ప్రేమకే ఆ దేవుడే ఉన్నాడు అని చెప్పి ఏ దేవుడు? వెంటనే ఆలయంలోకి వెళ్ళి గంటను ముగిస్తాడు. వెంటనే కావేరి కేకలతో జ్వాలలో కలిసిపోతుంది. ఎల్లప్పుడూ నేను నీతో ఉంటాను. ఆ తర్వాత నుంచి ముసుగు వేసుకొని తిరుగుతున్నాడు అర్జున్. ఏం వినబడింది? నేను నీతోనే ఉన్నాను కావేరి అంది. నీ దాంట్లో హైలైట్ ఏంటంటే ఏంటది
అదే చెప్పముంది ఆయన ఎందుకు వచ్చాడు? నాకు ఒక చెప్పముంది. ఎవరిని తీసుకువెళ్ళి తీసుకెళ్ళిందా? ఎందుకు కట్టాలి? నాని విన్నదైతే నాని చెప్పిందైతే విన్నారు కదా. ఇప్పుడు నాని అది ఎడిటింగ్ చేయలేదు, అది ఎడిటింగ్ చేస్తే బాగా వచ్చింది. మధ్య పట్టణం నుంచి వచ్చిన ఇంజనీర్ పాత దేవాలయం పేరుకి గ్రామానికి వస్తాడు. అర్జున్ దేవాలయం దగ్గర రాత్రి పని చేసేటప్పుడు ఎరుపు చీరలో పొడగాటి జడతో ఒక అందమైన అమ్మాయి అతనికి దీపం చూపిస్తుంది. గ్రామంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి ఎల్లప్పుడూ రాత్రి వేళల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆమె పేరు కైలా. ఆమె కళ్ళల్లో విచారం కాదు, హృదయంలో పిలుపు, ప్రేమ ఉంటుంది. అర్జున్ ఆమెతో మాట్లాడుతూ ఎందుకు ఎప్పుడు రాత్రి మాత్రమే వస్తావు అని అడిగితే కావేరి మెల్లగా వెళ్తూ చీకటి నా ఇల్లు అని చెప్తాడు. ఆ మాటలతో ఏదో కానీ ఇంటి తలుపులు పడి ఉంటుంది. లోపల ఎవరు ఉండరు. అంటే చేతి ముద్రలు పాల్పడుతుంది. అతని చెవిలో ఒక వింతగా చెప్పులు వెనక్కి వెళ్ళు అర్జున్కి చెప్తాడు. ఈ ఊరి అమ్మాయి కాదు, 20 ఏళ్ల క్రితం అప్పటి నుండి అర్జున్ భయపడక కావేరిని ఎదుర్కొంటాడు. సరే కావేరి కన్నీళ్లు కారుస్తుంది. కానీ ఆమె నీడ పెద్దదిగా మారుతుంది. ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నాలాంటి ఆత్మగా మారాలి. నా ప్రపంచంలో చేరాలి. ప్రేమ కోసం జీవితం వదిలేయడం లేదా ఆమెను శాంతింపజేసి విముక్తి ఇవ్వడం. అర్జున్ ధైర్యంగా ఆలయంలో గంట ముగిస్తాడు. కావేరి కేడలు వేస్తూ జ్వాలలో కలిసిపోతుంది. అయితే చివరిగా ఒక మృదువైన చిరునవ్వు కోసం ధన్యవాదాలు అర్జున్, ఇప్పుడు నేను ముక్తి పొందాను. అర్జున్ హృదయం విరిగిపోతుంది. ప్రేమను కోల్పోయాడు. కానీ గ్రామం శాపం నుండి బయటపడుతుంది. ప్రతి రాత్రి ఆరంభిస్తున్నప్పుడు అతనికి కావేరి స్వరం వినిపిస్తుంది. నేను నీతోనే చచ్చిపోయింది కదా. ఇలాగా ఏంటది ఏంటని ఒక చెప్పముంది చెప్పలేదు కదా మీరే చెప్పండి. స్కూల్లో మనం చదువుకునేటప్పుడు బుక్ పట్టుకొని పాటలు చెప్తారు. అవి కటింగ్ చేస్తే బాగా వచ్చింది. ఓకే అంటే నేను ఎవరిని ఎక్కరించట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఈయన చెప్పిన టోన్ చెప్తున్నాను. నేను ఎలా చెప్పా చూసా, నేను స్టోరీ పాట